ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ రానున్నారా? పురంధేశ్వరి మార్పు ఖాయమా? హైకమాండ్ నుంచి సంకేతాలు అందాయా లేక క్లారిటీ ఇచ్చిందా? సంక్రాంతి తర్వాత బీజేపీలో మార్పులు ప్రారంభం కాబోతున్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. సంస్థాగత ఎన్నికలకు బీజేపీ శ్రీకారం చుడుతోంది. జాతీయ కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్పు తప్పదని వార్తలొస్తున్నాయి. ప్రతి 2 ఏళ్లకు కొత్త కార్యవర్గాలను ఎన్నుకోవడం బీజేపీలో ఆనవాయితీగా వస్తోంది. 2023 జూలైలో ఏపీ బీజేపీ చీఫ్గా ఎంపికయ్యారు పురంధేశ్వరి. ఈ ఏడాది జూలైతో ఆమె పదవీకాలం ముగియనుంది. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో మరొకరిని బీజేపీ చీఫ్గా నియమిస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే రేస్లో ఎవరెవరున్నారు? వద్ది స్టోరీ. 2024 ఎన్నికల్లో ఏపీలో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఓట్లతో పాటు సీట్లను గణనీయంగా పెంచుకుంది. రికార్డు స్థాయిలో 8 అసెంబ్లీ సీట్లతో పాటు 3 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. పురంధేశ్వరి నేతృత్వంలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆమెకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని అంతా ఆశించారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలవడంతో కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి జాతీయ స్థాయిలో ఆమె సేవలు ఉపయోగించుకుంటారని అంతా భావించారు. కానీ పురంధేశ్వరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. నరసాపురం నుంచి గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రిగా ఛాన్స్ దక్కింది. అయితే సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉన్నట్టు టాకు వినిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు పురంధేశ్వరికి తప్పకుండా అవకాశం ఇస్తారనే ప్రచారం జోరుగా నడుస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ముచ్చటగా 3వ సారి అధికారంలోకి వచ్చింది. అనేక హామీలు, భారీ అంచనాలతో కేంద్రంలో 3వ సారి కొలువుదీరినా పోటాపోటీ మెజారిటీతో అసంతృప్తి నెలకొంది. ఏపీలో టీడీపీ, బీహార్లో నితీష్ పార్టీ, జనతాదళ్ సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరినా సొంతంగా ప్రభుత్వం నడిపే సంఖ్యాబలం లేని పరిస్థితి ఉంది. అలాగే రాజ్యసభలోనూ బిల్లులు నెగ్గించుకునే సంఖ్యాబలం లేదు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ విజయాలతో రాజ్యసభ ఎన్నికల్లో పాతవారి స్థానంలో కొత్తవారిగా ఎన్డీఏ అనుకూలురు అనే అవకాశాలు ఏర్పడ్డాయి. హర్యానా, మహారాష్ట్ర తరహాలోనే బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించిన హైకమాండ్కు ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ఎన్టీఆర్ తనయురాలైన పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సైతం తరచూ ఢిల్లీ పెద్దలతో టచ్లో ఉంటూ వారి ఐడియాలజీ మేరకు దూసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్టీఆర్ తనయురాలైన పురంధేశ్వరి ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా అంతో ఇంతో ప్రభావం చూపించే అవకాశం ఉందన్న అంచనాలతో పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించాలని బీజేపీ జాతీయ నాయకత్వం డిసైడ్ అయినట్టు సంకేతాలు వస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు. ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో కొత్త అధ్యక్షుడి నియామకానికి సన్నాహాలు చేస్తున్నారని జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతుంది. సంస్థాగత ఎన్నికలతో పార్టీ ప్రక్షాళన చేస్తారని చెబుతున్న నేపథ్యంలో ఏపీ అధ్యక్ష పదవికి సైతం కొత్తవారిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు వార్తలుస్తున్నాయి. పురంధేశ్వరి ఏపీ అధ్యక్షురాలిగా ఉంటే ఆమె సేవలు ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితమయ్యే అవకాశం ఉంది. త్వరలో తెలంగాణలో స్థానిక ఎన్నికలు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పురంధేశ్వరి సేవలను తెలంగాణలో సైతం ఉపయోగించుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నా పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకోవడంతో ఇదే ఊపును స్థానిక ఎన్నికల్లోనూ చూపించడం ద్వారా తెలంగాణ గడ్డపై ఇంటింటికి బీజేపీని విస్తరించేలా రోడ్ మ్యాప్ తయారు చేసినట్టు టాక్ జరుగుతుంది. అందుకే ఏపీకే పరిమితమైన పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ సేవలను తెలంగాణలో సైతం చురుగ్గా వినియోగించుకోవడంపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది. ఏపీ బీజేపీ చీఫ్గా కొత్త వారిని నియమించడం దాదాపు ఖాయమని హైకమాండ్ నుంచి క్లారిటీ రావడంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మూస ధోరణితో వెళ్లే వారికన్నా పార్టీకి ఊపు తీసుకొచ్చేలా కొత్త నాయకత్వం ఉండాలని, తెలుగు రాష్ట్రాలకు సుపరిచితురాలైన నేత అయితే ఇంకా బలంగా జనంలోకి చొచ్చుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏపీ బీజేపీ చీఫ్ రేస్లో ప్రధానంగా సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సీనియర్ నేత పురిగల రఘురాం తదితరులు రాష్ట్ర అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. కొత్త ఏడాదిలో ఏపీ బీజేపీ చీఫ్గా బీజేపీ హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుంది? కొత్త అధ్యక్షుడి నియామకంతో పార్టీలో జోష్ పెరిగేలా ఎలాంటి గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు? తటస్థులను పార్టీలో చేర్చుకుంటూ గ్రౌండ్ లెవెల్లో చొచ్చుకుపోవాలని డిసైడ్ అయ్యారా? కొత్త కాన్సెప్ట్ను ఎలా అమలు చేయబోతున్నారు? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.